హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేది. జాబ్ హోల్డర్స్కి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. దీనికి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. సుజీ రవ్వ అంటారు కదా, అది దాన్ని పెరుగు 1/2 కప్ పెరుగుతో నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు అటుకును కూడా నేను శుభ్రంగా 1-2 సార్లు కడిగి దాన్ని కూడా నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి నానేలోపు ఒక 5 నిమిషాలు పక్కన పెడితే చాలండి. ఈ లోపు తొందరగా నానిపోతాయి. ఈలోపు మనం దాంట్లోకి క్యారెటు, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక క్యారెటు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని మొత్తం ఈ నానిపోయిన దాన్ని, ఈ మిశ్రమాన్ని, ఈ రవ్వ పెరుగు వేసి నానబెట్టిన మిశ్రమంలో ఈ అటుకును కూడా శుభ్రంగా గట్టిగా పిండేసి మెత్తగా స్మాష్ చేసి దాంట్లో వేసి, తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ ఐటమ్స్ ఉల్లిపాయలవి మిశ్రమాన్ని వేసి దాంట్లో రుచికి సరిపడ ఉప్పు వేసి, కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసండి, లేదంటే కారం వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని మనం పై కలిపి రెడీగా ఉంచుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్ వేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే పెనం వేసుకుని దీని మీద ఒక 4-5 పడతాయండి. 4-5 వేసి, ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు పడుతుంది, లేదంటే నాన్ స్టిక్ పాన్ అయినా వేసుకోవచ్చండి. ఇదండి సింపుల్గా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ. జాబ్ హోల్డర్స్కి అలాగే బ్యాచిలర్స్కి తొందరగా నేర్చుకునే ఇదండి. కొత్తగా నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. రోజు టిఫిన్ తినే కాకుండా బోర్ కొట్టకుండా ఈ వెరైటీగా ఉంటుంది. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని, చలికాలం ఏంటంటే అప్పటికప్పుడు చేసుకునేవి తొందరగా అయిపోయి జాబ్ హోల్డర్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను ఇలాంటివి చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇవి చాలా, ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు మనం ఏదో బయట కొనిపెట్టేసేదానికంటే, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, వాటర్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఆయిల్ బాగుండకపోవచ్చు, ఏదైనా కాంప్లికేటెడ్ అవుతుంది. పిల్లలకి ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు. అందుకని అంటే వీలైనంత వరకు ఇంట్లో చేసి పెట్టడం, మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోటి చేసి పెట్టడం వల్ల వాళ్ళు హ్యాపీగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజున ఏంటి చిన్న వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏవి తిన్నా కూడా పడబోదుగా. అందుకని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకటి తినాలనుకున్న వాళ్ళు, పిల్లలు 4 తింటారు. అంత బాగుంటాయి, వాళ్ళకి చాలా వస్తాయి. కాకపోతే పిల్లలు కారం దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. అలాగే దీనికి చట్నీ కూడా ఏమవుతుంది, పిల్లలు అయితే టమాటా కెచప్ ఏదో నంచుకుని తినేస్తాడు, అంత బాగుంటాయి. చాలా స్మూత్గా, క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాత్రి డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తొందరగా అయిపోయే రెసిపీ అండి. జాబ్ హోల్డర్స్కి కొత్తగా చాలా యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా ఉందని చెప్తే దాన్ని బట్టి ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.